హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే హ్యాండ్స్ కటింగ్ అండి. క్లాత్ని తీసుకొని 4 ఫోల్డింగ్ చేసుకోవాలి. క్రాస్ లేకుండా లైన్స్ గీసుకోవాలి. ఇప్పుడు మనం హెమ్మింగ్ పట్టీ అండి. దీనికి హెమ్మింగ్ కోసం ఒక 1 ఇంచు గ్యాప్ ఉండేలా తీసుకోవాలి. ఇప్పుడైతే హ్యాండ్స్ వచ్చేసి క్లాత్ పైన వేసుకొని భుజం దగ్గర ఒక కుట్టు, లూజ్కి ఒక కుట్టు, మళ్ళీ సంఖ దగ్గర కూడా మెయిన్ కుట్టు, లూజ్కి ఒక కుట్టు పెట్టుకొని హ్యాండ్ లూజ్ కోసము మనం ఎంత అవుతుందో అంత గీసుకోవాలి. మళ్ళీ లూజ్ కోసం అయితే మనం ఎక్స్ట్రా పెట్టుకోవడానికి ఖర్చుల కోసం 2 ఇంచెస్ అలా పెట్టుకొని లైన్స్ గీసుకో. ఇప్పుడు భుజం దగ్గర ఒక 1.5 ఇంచు ఇట్లా ఉండేలా చూసుకొని మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ ఉంది కదా, హ్యాండ్ భుజం దగ్గర ఎంత అయితే కుట్టు ఉందో ఆ హ్యాండ్ కుట్టుని బట్టి మనము మార్క్స్ పెట్టుకోవాలని లైన్స్ గీసుకోవాలి. అలాగే లూజ్ కోసం కూడా లైన్స్ గీసుకొని కటింగ్ చేసుకోవాలి. మెయిన్ డాట్స్ దగ్గర మనం టక్స్ ఇచ్చుకోవాలి. కుట్టేటప్పుడు మనకు గుర్తుంటుంది. అలాగే ఇప్పుడు హ్యాండ్ లోతు కోసం ఇలా ఒక 1 ఇంచు గ్యాప్ ఉంచేలా తీసుకొని మళ్ళీ సంఖ దగ్గర కుట్టు నుండి ఇలా టేపు పెట్టుకొని మధ్యలోకి మలుచుకుంటే హ్యాండ్ లోతు కోసం ఒక 1/2 ఇంచు ఉండేలా చూసుకొని ఇలా కర్వ్ స్కేల్తోనే ఇలా లైన్స్ గీసుకోవాలి. బిగినర్స్కి అయితే ఇది బాగా పనిచేస్తుందండి. ఈ గీసుకున్న ప్రకారం మనము ఆ లోతు అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనమైతే దానికోసము మార్క్ పెట్టుకోవాలి. మనకు కుట్టేటప్పుడు గుర్తుండడం కోసం అండి. ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేశానండి మొత్తము. ఇది అమ్మమ్మలు నానమ్మలు వేసుకునే బ్లౌజ్ అండి, సాదా బ్లౌజు. ఇక్కడ ముసలోళ్ళు వేసుకునే బ్లౌజ్ అండి. ఇది క్రాస్ కటింగ్ కాదు, స్ట్రైట్ కటింగ్ అంటే సాదా కటింగ్ అన్నమాట. ఈ బ్లౌజ్ వచ్చేసి మా బాబు వల్ల టీచర్ వల్ల నానమ్మదండి. ఈ బ్లౌజ్ స్టిచ్ చేశాక బాగుంది. మొత్తానికి అయితే ఇలా వచ్చిందండి బ్లౌజ్కు చెప్ బెల్ట్ లేదండి. నడుము దగ్గర మొత్తం మలుచుకోండి, కుట్టుకోవడమే ఇది. ఈ బ్లౌజ్ అయితే మొత్తానికి ఇలా వచ్చింది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.